నమస్కారం అండి. ఇవాళ మనతో వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన చాలా కాలం నుంచి పచ్చకామర్లతోనే బాధపడుతూ ఉన్నారు. ఆయన ఓపీడీకి వచ్చారు. అయితే దానికోసం చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆయన పిత్తవాహిక అంటే బైల్ డక్ట్లో రాయి ఉందని కనిపెట్టాము. దానికోసం మనం ఈఆర్సిపి అనే ప్రొసీజర్, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రెటోగ్రఫీ అనే ప్రొసీజర్, ఎండోస్కోపీ ద్వారా మనం రాయి తీసేయడం జరిగింది. ఏ ఆపరేషన్ అవసరం లేకుండా. తర్వాత గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ చేశాము లాప్రోస్కోపీ ద్వారా. సో ఆయన దాని తర్వాత చాలా బాగా కోలుకున్నారు. పచ్చకామలు తగ్గిపోయాయి. మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన రికవరీని చూసి. ఆయన మాటల్లో ఆయన ఎక్స్పీరియన్స్ అనేది మనం విందాము. నమస్తే సార్, మేము ఏపీ నుంచి వచ్చాం సార్. తూర్పుగోదావరి జిల్లా మలిపురం మండలం అక్కవరం. నా పేరు ఎం వెంకట్రావు. మేము చాలా హాస్పిటల్ తిరిగామండి ఏపీలోని. మరి ఎక్కడా దొరకలేదు. మరి సార్ జితేంద్ర గారికి దొరికింది అది. ఆయన చక్కగా చేసి మమ్మల్ని సంతోషపెట్టారు. మా ఆరోగ్యం చాలా బాగా చేశారు. డాక్టర్ గారు కూడా చాలా బాగా చేశారండి. మాకు బాగా వందనాలు అందరికి. మీకు ఆపరేషన్ ప్రొసీజర్లో మీకు ఏమైనా ఇబ్బంది కనుక? ఏమీ లేదు సార్, బాగా ఉంది సార్. ఆపరేషన్ కూడా బాగా చేశారు. చేసినట్టు కూడా తెలియలేదు మాకు. అంత బాగా చర్చ అయింది. నా ఆరోగ్యం చాలా బాగుందండి. అసలు అరికట్టలేదండి ఎవరు డాక్టర్లు మా ఊళ్ళో ఏపీలో. మరి ఈయన వచ్చిన తర్వాత అరికట్టి చేశారు గురించి మాకు చాలా హ్యాపీగా ఉందండి. మా ఆరోగ్యం చాలా బాగుందండి ఇప్పుడు. చాలా వందనాలండి మా దేవుడికి. నా భర్తకి మరి చాలా జ్వరంతో చాలా ఇబ్బందులు పడ్డామండి ఊర్లో మేము. కానీ ఆయనకి తెలియని బాధ నాకు చాలా అనుభవించానండి నేను నా భర్తతోని. ఆయన అన్నం తినేవారు కాదు, ఆకలి ఉండేది కాదు. ఎప్పుడైనా బలవంతంగా మజ్జిగ అన్నంతో నెలల్లో ఆయన గడిపారండి. ఏదో ఒక పూట ముద్ద తింటూ ఒక పూట మానేస్తూ ఆయన చాలా బాధపడ్డారు. ఆయనతో మా కుటుంబం అంతా చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా బాధపడ్డామండి నెలలు ఊర్లోని. కానీ మరి ఇదిగో మరి వచ్చినాకుండి సారు చాలా మంచి డాక్టర్ అండి. మేము ఒక మాటలతో చెప్పడానికి కూడా సరిపోమండి, అంత గొప్ప డాక్టర్ గారండి. ఆయన వైద్యంతో కూడా ఆయన ప్రేమ, ఆయన సిరినవ్వు మాకు కొన్ని బాధలు తగ్గించినట్టుగా నా మనసుకు అనిపించిందండి. మరి నా భర్తకి ఎలా జరుగుతుందో, మరి ఏ ఇబ్బంది వస్తుందో అని చాలా చాలా టెన్షన్ పడ్డాను, చాలా బాధపడ్డాను. మేమైతే దేవుని నమ్ముకున్నామండి. నా దేవుడా, ఆ డాక్టర్ గారిలో కూడా మీరు ఉండండి ప్రభు అని దేవుని ప్రార్థించుకుంటాం. కానీ మరి మాకు మంచి డాక్టర్ గారు దొరికి, ఆ డాక్టర్ గారు మరి చక్కగా ఎంతో ప్రేమ చిరునవ్వుతో నేనున్నానమ్మా మీకు ఏం భయం లేదని భుజం తట్టి మరి నా భర్తని ఇలాగ ఆరోగ్యంగా చేసి మరి మాకు అప్పగించినందుకు మరి డాక్టర్ గారికి మేము చాలా రుణస్థులమై ఉంటామండి. చాలా వందనాలు డాక్టర్ గారు. చాలా ఇంకా ఎన్నో ప్రాణాలు పోసి శక్తి ఆయనలో ఉందని నేను గమనించానండి. చాలా గొప్ప డాక్టర్ గారండి. ఆయనకి ఎంతో దేవుడు ఆయనలో హృదయంలో దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నానండి. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు ఇంకా తోడై ఇంకా ఎన్నో ప్రాణాలు ఆయన నిలుపుతారని మేము నమ్ముతున్నామండి. చాలా గొప్ప డాక్టర్, చాలా సలవ చేయండి అయింది. మేమున్నామమ్మా ఏం పర్వాలేదు. డాక్టర్ గారు అంటే వైద్యం చేసి తప్పించుకునే డాక్టర్ గారు కాదండి. ప్రేమతో నవ్వుతో చక్కగా నాయన మాకు చిరునవ్వుతో ఆయన చూస్తుండగానే నాకు ఎంతో సంతోషం కలిగి నా భర్తను బాగు చేయి బాబు అని తండ్రి అంటారండి. ఏం పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు, నేను బాగు చేస్తానని ఆయన బాగు చేసి మాకు అప్పగించారండి. చాలా వందనాలు చెల్లించుకుంటున్నానండి డాక్టర్ గారికి. నిజంగా నా మనస్ఫూర్తిగా ఆయన పాదాల మీద పడిపోవాలన్నంత నాలో అంత ఉద్రేకం కలిగిందండి. అంత మంచి డాక్టర్ అని చెప్తున్నానండి. ఇంత మట్టుకి మరి సెలవు తీసుకుంటున్నాను.